అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా బూర్జు మండలం లంకా మామిడి వలస గ్రామానికి చెందినటువంటి ప్రకృతి వ్యవసాయదారులు మరి ప్రకృతి దేశవాళీ విత్తన పరిరక్షకులు శ్రీ మామిడి త్రివిక్రమ్ గారి దేశీయ విత్తన క్షేత్రానికి ఒకసారి మనం రావడం జరిగింది ఈరోజు. మరి అందులో ఆయన పండిస్తున్నటువంటి దేశీ రకాల గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఆయన ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. ఒకసారి మీ దేశీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎలా వాటిని డెవలప్ చేస్తున్నారు, హార్వెస్ట్ ఎలా చేస్తున్నారు, ఈ మెథడ్స్ అన్నీ ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటున్నాం. రైతు బంధువులందరికీ నమస్కారం. నా పేరు త్రివిక్రమ్. ఇక్కడ మేజర్గా మేము ఏంటంటే ఈ పొలంలో 25 రకాలు దేశవాళీ విత్తనాలని పండిస్తున్నాం. అంటే ఇవేంటంటే చిన్న చిన్న మడులుగా విత్తనం కోసం అని చెప్పి అదేంటంటే మనకి ఆ వైవిధ్యమైన ఒక్కొక్క విత్తనంకి ఒక్కొక్క వైవిధ్యమైన రకం ఉంటుంది. దానికి ఒక వైవిధ్యమైన కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. వాటిని కాపాడడం కోసం ఏం చేసామంటే చిన్న చిన్న మడులు అంటే ఒక చేసుకొని దీంట్లో ఏ రకాలైన అంటే నలుపు, ఎరుపు, సన్నం, సుగంధ రకాలు, తర్వాత చిన్న రకాలు, తర్వాత వీటిలో కూడా పొట్టి రకాలు, పొడుగు రకాలు, ఇంకా చాలా రకాలు ఇక్కడ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మేము కాలాబట్టి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇక్కడ కోత అవుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ ఇక్కడ మీరు చూసారా పొలం. ఇప్పుడు ఇది ఒక విత్తన రకం. ఈ విత్తన క్షేత్రం, ఈ విత్తనం ఈ ప్లాట్కి ఇంచుమించు 2 అడుగులు ఇక్కడ చూడండి ఇంత వెడల్పు ఉంచుకొని ఇక్కడ చూసారా, ఇదిగోండి ఇక్కడ ఈ గ్యాప్ ఉంచుకొని మళ్ళీ ఇంకొక వెరైటీ వేసుకొని తర్వాత కట్టేటప్పుడు ఏంటంటే ఇలా మొత్తం ఇక్కడ చాలా గ్యాప్ ఇలా మెయింటైన్ చేసుకుంటా మొత్తం అంతా మనుషులతోనే కోయించాలి, జాగ్రత్తగా కోయాలి. ఇదంతా కోస్తాము. కోసిన తర్వాత దేనికది వేరువేరుగా పోగులుండి తర్వాత ఇలా కుచ్చులు కట్టుకుంటాం. ఈ కుచ్చులు కట్టుకుంటే ఏంటంటే మనకి ప్యూర్ సీడ్ దొరుకుతుంది. అంటే కేలీ లేని విత్తనం మనకు కావాలనుకున్నప్పుడు ఇలా కట్టుకొని ఇది మళ్ళీ మనం వచ్చే సంవత్సరం వేసుకున్నప్పుడు మనకి మంచి క్వాలిటీ సీడ్ వస్తుంది. మళ్ళీ మనకి ఆ రకం తాలూకా లక్షణాలు ఏవి పోకుండా ఆ ప్యూరిటీ మెయింటైన్ అవుతుంది. ఈ విధంగా కుచ్చులు కట్టుకోవాలి. తర్వాత ఇవి ఒక 4-5 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇక్కడ ఇది ఉంది, ఇది అంతా అలా అంటే ఒక బల్ల తీసుకొని మాన్యువల్గా మనుషులే ఒక్కొక్కటి అలా విత్తనం కొట్టి అది వేరేగా ఒకదానికొకటి కలుపుకోకుండా ఎండబెట్టుకొని ఆ విత్తనం తయారు చేసుకుంటాం. ఇంకా దీంట్లో ఇంకొక ప్రత్యేకమైన ఇదేంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా 2 అడుగులు గ్యాప్ ఉంచాం. ఇక్కడ మీకు గ్యాప్ బాగా కనిపిస్తుంది. ఇలా చూడండి ఈ గ్యాప్లో మేము ఈ పూత వచ్చే టైంలో అడ్డంగా మాకు దొరికిన అంటే అందరికీ అన్నీ అందుబాటులో ఉండకపోవచ్చు, మాకేం అందుబాటులో ఉంటాయి చీరలు లేకపోతే పంచెలు అలాంటివి దీని చుట్టూ ఒక 4 ఇలా కొయ్యలు పాతి, అంటే మీకు ఇంకోసారి ఆ వీడియోలో ఇంకా క్లియర్గా చూపించగలను. దీనికి అడ్డంగా ఏ వెరైటీకి ఆ వెరైటీ అంటే ఒకదానికొకటి క్రాస్ పాలినేషన్ కాకుండా ఆ ప్యూరిటీ మెయింటైన్ అయ్యేటట్లు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం. తర్వాత ప్రతి ఒక్క వెరైటీ తాలూకా ఈ గింజ ఇప్పుడు ఉన్నాయంటే మేము తీసుకున్న వెన్నుల్లో అన్నీ ఒకే విధంగా ఉండాలి. అంటే
వైవిధ్యంగా ఉండకూడదు. గింజలు తేడాలు ఏం లేకుండా అన్నీ ఒకేలా ఉండేటప్పుడు ఆ విత్తనం తాలూకు ప్యూరిటీ, దాని తాలూకు లక్షణాలు అది మంచిగా ఉన్నాయని అనుకొని మాకు తెలిసిన పద్ధతిలో, మాకు చేతనైనంత పద్ధతిలో ఈ విధంగా ఈ దేశీ విత్తనాల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం. చూడండి హార్వెస్ట్. అదేవిధంగా కట్టలు ఎలా కట్టారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ విధంగా మేము విత్తనాలకి కుచ్చులు కట్టుకుంటున్నాం. చూడండి అక్కడ చూస్తున్నారా వాళ్ళు ఎలా అంటే ఒకే రకం కేలీలు లేకుండా చక్కగా కుచ్చులు ఇలా అంటే ఒక 100 లేకపోతే ఒక 50 లేకపోతే ఒక 200 అంటే మన అవకాశం బట్టి ఇలా కుచ్చులు తయారు చేసుకొని ఈ కుచ్చులు మంచిగా ఎండబెట్టుకొని ఈ విత్తనం కింద ఉంచుకుంటున్నాం. ఈ విధంగా మేము విత్తనం కూడా కేలీ లేకుండా మంచిగా ఉండేటట్లు ఎవరైనా మాకు రైతులు అడిగేటప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం ఒకసారి రైతుం కాబట్టి కేలీలు లేని విత్తనం ఇవ్వగలగాలి. అలాంటప్పుడు అంటే ఎందుకనంటే ఒక రైతుకి ఇంకో రైతు వాళ్ళ కష్టం అర్థం అవ్వాలి. ఏదో పండించాం ఏదో ఉంది ఇచ్చేనట్టు ఉండే భావన కాకుండా ఈ విధంగా మంచిగా మనకి ఒకే రకమైన విత్తనం ఉండేటట్లు ఇలా కుచ్చులు ఈ విధంగా చేసుకొని విత్తనం ఉంచుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయ రైతులు మరియు విత్తన పరిరక్షకులందరికీ ఒక చిన్న మనవి. ఈ వీడియో ద్వారా చాలామంది రైతులు దేశీ విత్తనాలను బాగా అధిక ధరలకు అమ్మడం జరుగుతుంది. ఈ మధ్యన చాలా దగ్గరలో 300-400 రూపాయలు కూడా ఒక కేజీ విత్తనాలను అమ్మడం జరుగుతుంది. రైతు అనేవాడు కస్టమర్ కాడు, దృష్టి పెట్టుకుంటే రైతు అనేవాడు మనలాంటి వాడు. విత్తనాన్ని వీలైనంత వరకు మనకు ఎంతవరకు అయితే తగ్గించే అవకాశం ఉందో ఆ తగ్గించే అవకాశం చూసుకొని మనము ఇతర రైతులకు ఇవ్వాలి. మన కస్టమర్ అంటే మన ప్రోడక్ట్ నచ్చితే ఎంత డబ్బు పెట్టైనా కొంటాడు. అది మన రైస్ని లేదా పళ్ళు కూరగాయలు పల్సెస్ అవి అమ్మొచ్చు. కానీ విత్తనాన్ని మాత్రం అది మన రైతే వాడతాడు కానీ కస్టమర్ వాడు. కాబట్టి కొంచెం విత్తనాన్ని వీలైనంత వరకు అలా మనం నష్టపోయి కాదు, మనకి లాభం వచ్చేటట్టు వీలైనంత వరకు రైతుకి ధర అందుబాటులో ఉండేటట్టు ఇవ్వటం అనేది మంచిది. అంతేకాకుండా కొంచెం స్వచ్ఛమైనటువంటి విత్తనాలను, కేలీలు లేనటువంటి విత్తనాలను ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన చాలామంది రైతుల దగ్గర చూస్తున్నాం రేట్ ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి రేట్ ఎక్కువైనా సరే ఆ విత్తనాల్లో స్వచ్ఛత అనేది లేకపోతుంది. ఈ 2 సమస్యలు ఉంటున్నాయి. ఈ 2 సమస్యలు అనేవి కొత్త రైతులకు ఎదురవ్వకుండా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని కొంచెం అందుబాటు ధరల్లో విత్తనాలు అందిస్తే మంచిదనేది మా యొక్క ఉద్దేశం. మేము కూడా రైతులకు విత్తనాలను ఆ విధంగానే అందించడానికి మేము ముందుకు వస్తున్నాం. మరి మీరు కూడా మాలాగా అందిస్తారని కోరుకుంటున్నాం.